అండి. ఎవరు చెప్పారండి కాకరకాయ చేదు ఉంటుంది బాగోదని? ఒక్కసారి నేను చెప్పే రెసిపీ చూసి ట్రై చేయండి. ఒక హాఫ్ కేజీ ముందుగా కాకరకాయ తీసుకోండి. దాన్ని డీప్ కాకుండా పైపైన అలా పొట్టు అలా తీసేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా అలా తీసుకొని అన్నీ పక్కన పెట్టుకోండి. తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, ఇలా రౌండ్గా. ఎందుకంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. ఓకేనా? ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చేసుకున్నారు కదా, అవి పక్కన పెట్టేసుకోండి. బాండి పెట్టుకోండి, అందులోకి తగినంత ఆయిల్ వేసుకొని అందులోకి ఇప్పుడు మనం తరిగిన ముక్కలు వేసేసుకోండి. ఇప్పుడు తగినంత పసుపు ఉప్పు వేసుకుందాం. ఇలా నేను చూపించిన విధంగా వేసుకోండి. దాని తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక గరిటె తీసుకొని కొంచెం అలా తిప్పండి. 5 మినిట్స్కి ఒకసారి వాటిని చూసుకుంటూ ఉండాలి. ఇలా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకొని వచ్చాయి కదా, ఒక స్ట్రైనర్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముక్కల్ని. ప్యాన్ తీసుకొని ఎండుమిర్చి లైట్గా వేగించుకోవాలి. తర్వాత పచ్చెనగపప్పు, కొంచెం ధనియాలు, అలానే కొంచెం మినపప్పు లైట్గా వేగిన తర్వాత 4 వెల్లుల్లి రబ్బలు వేసి వేగించుకోవాలి. పూర్తిగా వేగిన తర్వాత కాస్త చల్లార్చుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఇలా వేయించి పక్కన పెట్టుకున్న ముక్కలలో వేయించిన కరివేపాకును వేసుకొని బాగా కలుపుకోవాలి. అదే ముక్కలలో మనం కచ్చపచ్చగా పట్టిన కారంను కలపాలి. ఇలా కలపడం వలన కారం ముక్కలకి బాగా పట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇంతే, ఎంతో టేస్టీ అయిన కాకరకాయ కారం రెడీ. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అలా వేడి వేడి అన్నంలో కాకరకాయ కారం వేసుకొని కూసంత నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.